మాల్వి ఇంటికి వెళ్ళిపోయి తను నా మ్యాన్, హీ ఈజ్ మై మ్యాన్, డోంట్ టచ్ హిమ్ అంటూ send him right now. How are you taking him? How are you touching him? లావణ్య చాలా హడావిడి చేసింది కదా. ఇప్పుడు ఆ కేసు ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా? నీకు ఇష్టమైనప్పుడల్లా వెళ్తే ఒక కేసు బుక్ చేయరు. तेरे को कोई नहीं मिला, मेरा आदमी को लेने के लिए चिनाल कोई नहीं मिला, bitch you sleep for money. రాజ్ తరుణ్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా అతను బెయిల్ మీదే ముంబైలో ఉన్నట్టు. అయితే అతని బెయిల్ ఇక క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా, అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 11 years అని అంటే ఇదేనా పొజిషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా? और एक आदमी नहीं मिला तेरे को, 11 years relationship. పొజిషన్ ఎస్టాబ్లిష్, మనిషి మీద పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదు. అతని లైఫ్ అతని ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. कोई नहीं जाना है. Tell her to send him, please tell her to send him. 11 years marriage, 11 years marriage. చూసారు కదా లావణ్య ఎపిసోడ్ ని, ముంబైలో ఏం జరిగింది అనేది. ఇప్పుడు సహజీవనం అనే దాన్ని నిజమే అని పోలీసులు తేల్చారు, ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఏం జరగచ్చు అంటారు లక్ష్మి గారు? ఏముంది, సహజీవనం అని రాజ్ తరుణే ఒప్పుకున్నాడు. అంటే ఎన్ని రోజులు ఉన్నారు, 10 రోజులు ఉన్నారా, 10 సంవత్సరాలు ఉన్నారు అనేది కాదు. నేను సహజీవనంలో ఆమెతో ఉన్నాను అనేసి అతను ఒప్పుకున్నాడు. పెళ్లి కూడా చేసుకుందాం అని మేబీ ఉండొచ్చు. సరే, మిగిలిన జరిగిన సర్కమస్టెన్సెస్ ని బట్టి వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయి. ఏముంటది, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. నిందితుడిని కొత్తగా చేసింది ఏమి లేదు. ఎఫ్ఐఆర్ లోనే అతను నిందితుడు అన్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్టులో వాళ్ళ అదృష్టాన్ని బట్టి సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాలు అనేది నడుస్తుంది. సో అక్కడతో అది ఎండ్ అయిపోయింది. ఎవరు రాజారని తప్పు చేస్తే కనుక 420లో లేకపోతే పెళ్లి చేసుకుంటానని 493 అప్పుడు సెక్షన్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా అతనికి శిక్ష పడడానికి ఛాన్సెస్ ఉన్నది. సహజీవనంలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ, అంటే నా డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే నన్ను కొట్టాడు, నన్ను ఏంటంటే నా మోడెస్టీని డామేజ్ చేశాడు, సో నా లైవ్లీహుడ్ని స్పాయిల్ చేశాడు, ఇవన్నీ ఏదో ఉంటాయి. కాబట్టి ఓన్లీ సహజీవనం చేసాము, తన తిండి తను, నా తిండి నేను, లేదా ఇద్దరం షేర్ చేసుకోవడం అనేది కాదు కదా. డిఫరెన్సెస్ వచ్చినప్పుడే కేసు అవుతుంది. అలా అంత మంచుకున్నప్పుడు ఎవరో సహజీవనం చేస్తున్నారు అనేది కూడా ఏ మీడియా కూడా ఎవరితో రాజ్ తరుణ్ లావణ్య డ్రగ్ కేసులో ఇదైనప్పుడు కూడా ఒక హీరోతో పరిచయం ఉందన్నారు, కానీ ఏ హీరో అనేది కూడా చెప్పలేదు. సో దట్ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నారు. సో అందరిలోనే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, స్పెషల్గా ముందుకు తీసుకెళ్ళటం ఉండదు. అది అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ మీడియాలో వస్తుంది ఏం జరిగింది, ఏం పనిష్మెంట్ పడింది అని చెప్పేసి. లక్ష్మి గారు, రాజ్ తరుణ్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా అతను బెయిల్ మీదే ముంబైలో ఉన్నట్టు. అయితే అతని బెయిల్ ఇక క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా, అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకు, ఒకసారి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆ షూరిటీస్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రాబ్లం చేసి మేము షూరిటీస్ పెట్టలేదు అంటే కనుక బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అది తీసేసుకుంటే, బ్యాక్ తీసుకుంటే అప్పుడు కొత్త షూరిటీని మేము సబ్మిట్ చేస్తాం అడ్వకేట్స్. ఇంకా ఏంటంటే రాజ్ తరుణ్ కోర్టు పిలిచినప్పుడు రాకుండా అబ్స్కాండెడ్ అయిపోయి తన మీద ఏమైనా వారెంట్ వస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అంతే తప్పిస్తే రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఉన్నాడు, రాజ్ తరుణ్ బాంబే వెళ్ళాడు, అతనికి ఏమి కండిషన్స్ కూడా ఏమీ లేవు, ఉన్న రిలాక్సేషన్ చేస్తారు ప్రొఫెషనల్ గా. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయమంటారు అనుకోండి, సో నేను వెళ్ళి రావాలి, నాకు షూట్ ఉంది అంటే 1 month 2 months టైం ఇస్తారు, మళ్ళీ తీసుకొచ్చి పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయమంటారు. అది కూడా లోకల్ కోర్ట్స్కి ఏమీ రైట్స్ లేదు, హైకోర్టుకు మాత్రమే ఉన్నది. సో అతను బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేదు, లేకపోతే అతను బాంబే వెళ్ళాడని చెప్పేసి అది పెద్ద నేరం కూడా కాదు. అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడంతోనే పోలీసుల రోల్ అక్కడతో అయిపోయింది. ఇక అంతా కోర్టులో చూసుకోవడం, ఏదైనా ఇంకా వాయిదాలు పడ్డం, మళ్ళీ రావడం పోవడం. ఈ అమ్మాయికి ఎందులో ఫైనల్ హీరింగ్ అంటే ఎప్పుడైతే ట్రయల్ స్టార్ట్ అవుతుందో, విచారణ స్టార్ట్ అవుతుందో, ఈ కేసులో సాక్షుల కింద పెట్టారో ఆ సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్పే, కోర్టు ముందుకు సాక్ష్యం చెప్పే టైం వచ్చే వరకు కూడా ఈ అమ్మాయికి మళ్ళీ ఆ కేసుతో ఏ విధమైన ఇంటరాక్షన్ ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళే, మాల్వితో ఉన్న సంబంధం లేదు, ఏది లేదు. ఇంకెవరితోనైనా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా పెడితే మళ్ళీ మాల్వి పెట్టాలి తప్పిస్తే ఈఎంఐ పెట్టడానికి లేదు. ఇప్పుడు ముంబైలో జరిగిన రచ్చ మీరు చూసారు కదా. మాల్వి ఇంటికి వెళ్ళిపోయి తను నా మ్యాన్, హీ ఈజ్ మై మ్యాన్, డోంట్ టచ్ హిమ్ అంటూ లావణ్య చాలా హడావిడి చేసింది కదా. ఇప్పుడు ఆ కేసు ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా, అది ఎలా వెళ్ళొచ్చు? యాక్చువల్ గా పోలీసులు తీసుకోవాలంటే ట్రెస్
పాస్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళి మాల్వి మల్హోత్రాని అబ్యూస్ చేసి ఆ అమ్మాయి మోడెస్టిన్ డామేజ్ చేసి ఈ అమ్మాయి ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి రైటే లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళేది. నీరాజు అంటే గేట్ దగ్గర పట్టుకో, నువ్వు ఏదైనా చేసుకో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇంకోటి రాజ్ తరుణ్ ఏమి వస్తువు కాదు, రాజ్ తరుణ్ ఏమి ఫ్లాట్ కాదు, రాజ్ తరుణ్ ఏమి కూడా ఒక మొబైల్ ఫోన్ గోల్డ్ అండి. ఇది మై మ్యాన్, మై మొబైల్, మై గోల్డ్, మై ఫ్లాట్ అనడానికి ఇక్కడ అంతా లేదు. రాజ్ తరుణ్ ఒక మనిషి, ఆ మనిషికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని భావాలు ఉంటాయి, కొన్ని అంటే వ్యతిరేకత, అంటే ఇష్టం లేనివి కూడా ఉంటుంటాయి. ఒక మనిషి నీకు ఇష్టం లేదు అని అన్నప్పుడు, ఒక భార్య ని భర్త ఇష్టం లేదు, నువ్వు పెళ్ళప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు, నీకంటే ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది నాకు, లేకపోతే నేను అమ్మాయిని చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళాలి, కోర్టుని పోలీసుని ఆశ్రయించాలి, పోలీసు నుంచి కోర్టుకి వెళ్ళాలి, నీకు న్యాయం జరగాలి. భార్య కాబట్టి నీ అతని బాధ్యతలు ఏమున్నాయో నిన్ను మోసం చేసినందుకు అవి చేసుకోవాలి. అంతేగాని నేను వెళ్ళే నా పర్సన్, నా వస్తువు నేను లాక్కుంటాను, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇతను చంపి ఇతను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఉండాలి, ఏం తినాలి, ఏం డ్రెస్ చేసుకోవాలి, ఏం పని చేయాలి నేనే నిర్ణయిస్తాను అనేది లాలో ఎక్కడ లేదు, సొసైటీలో ఎక్కడ కూడా లేదు. నీకు ఇష్టం లేదా నువ్వు కోర్టుకి వెళ్ళు, నిన్ను వద్దంటున్నాడా, నీకు న్యాయం ఏమి కావాలో నువ్వు కోర్టును అడుగు. నువ్వు చేతిలో తీసుకోవడానికి నీకేం రైట్ ఉంది? ఎవరికీ రైట్ లేదు, లావణ్య కదా, ఏ అమ్మాయికి రైట్ లేదు. సో మొన్న వైజాగ్ ఇష్యూ అయితే అది మనం కూడా మాట్లాడము. ఆ ఇష్యూలో ఏమైంది, సో భర్తని ఎక్కడో పట్టుకున్నది, పిలిచింది, పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు, కౌన్సిలింగ్ చేస్తారు, తప్పమ్మని. అక్కడ భార్య కాబట్టి, ఇక్కడ అది కూడా లేదు, అక్కడ భార్యాభర్తలు కాబట్టి నువ్వు ఇలా చేయడం తప్పు, సామాజికంగా ఇది తప్పు, సామాజికంగా ఇలా చేయొద్దు. ఒక పాప ఉన్నది, పాపకి రేపు ఏం నేర్పిస్తారు మీరు? ప్రతిదీ లాతోటే మార్నింగ్ లేసి ఏదో మనం న్యూస్ పేపర్ చదివినట్టు లాలో చట్టాల్లో ఏమి సెక్షన్లు ఉన్నాయి, ఎలా వస్తాయని మనం చదివి ఏం కాపురం చేయం. ప్రాబ్లం వచ్చినప్పుడు లాని ఆశ్రయించమంటారు, ఆర్డర్ని ఆశ్రయించమంటారు. అంతేగాని లావణ్య ఐఎల్ఎస్ఎస్ ఈజ్ మై మ్యాన్ అంటే ఏమన్నా కుక్కే మనల్ని ఇష్టం లేకపోతే కరుస్తుంది పట్టుకుని. కుక్కనే మనం 10 సార్లు అంటే దానికి కూడా ఆలోచన ఉంటది, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఉంటుంది. అంటే నన్ను తిడుతున్నారా, ముద్దు చేస్తున్నారా, గారం చేస్తున్నారా అని. తన దగ్గర కుక్కలు ఉన్నాయి కాబట్టి తనకు తెలుసు. దాన్నే మనం ఒకదాన్ని రెగ్యులర్ గా అబ్యూస్ చేయడము, లేకపోతే దాన్ని ఏదన్నా ఫోర్స్ చేయడము చేస్తే అదే మనం చేపట్టి కరుస్తుంది. మనిషి చేసే రైట్ మనకేముంది? అవును. అంటే ఇప్పుడు రివర్స్ లో మాల్వీనే కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు మన ఇంటికి వచ్చి మనల్ని అబ్యూస్ చేసి నా ఇంటికి 10 మంది వస్తారు, అది నా రైటు, నా ఇష్టము, నా ఇంట్లో వాళ్ళ ఇష్టము. నువ్వెవరు ఆయన నీ ఇంటికి పెట్టుకున్నాడు అంటానికి? నీ ఇంట్లో ఎవరు ఉన్నప్పుడు పక్క వాళ్ళు అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తావా? ఇప్పుడు నీ ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ అంటావు. ఇప్పుడు ఎందుకు అంత మంది వస్తున్నారు అని అంటే, మా ఇంట్లో మేము తాగొద్దా, మా ఇంట్లో మేము డాన్స్లు వేయొద్దా, మా ఇంట్లో ఇప్పుడు అమ్మాయిలు జనరల్ గా పక్కన న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు ఇలా మాట్లాడుతారు, మేము రెంట్ పే చేస్తున్నాం, లేదా డబ్బులు కట్టుకుని కొనుక్కున్నాం, మేము ఊరుకుని ఉండట్లేదు, మీకు ఎక్కువ సౌండ్ అనిపిస్తే మీరు డోర్స్ క్లోజ్ చేసుకోండి, ఇది మా ఇష్టం, మా ఇల్లు అని అంటాం. మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ లగేజ్ తీయండి, నువ్వేనా కొనుక్కున్న వస్తువు, అది నీ వస్తువు అయినా దొంగలు ఇచ్చిందా? అమ్మాయి ఇష్టము, అమ్మాయికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అప్పుడు రాజ్ తరుణ్ మంచోడు కాదు నీ దృష్టిలో, లేదా రాజ్ తరుణ్ చాలా మంచోడు, ఆమె కూడా చాలా మంచోడు అనిపించింది, రాజ్ తరుణ్ ఇష్టపడుతున్నాడు, వాళ్ళిద్దరు ఉంటారు. నువ్వెవరు మధ్యలో? నీకేమైనా అన్యాయం జరిగితే కోర్టుకెళ్ళో సొసైటీలోకి వచ్చి సానుభూతి చూపించి వాళ్ళు చూపిస్తారు. ఇదేమన్నా నేషనల్ ఇష్యూనా? దీని గురించి పదే ఇది చేయడానికి ఆ వస్తువు అనేసి నువ్వు కాళ్ళు చేతులు పట్టుకుని లాక్కొచ్చిస్తావా? నువ్వు లాగండి, కొట్టండి, ఫిల్తీ లాంగ్వేజ్, నీకేం రైట్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వేరొకరి క్యారెక్టర్ ని మనము మాట్లాడేటప్పుడు మనకు కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ మన వెనకాల కూడా క్లీన్ చీట్ ఉండాలి, ట్రాక్ రికార్డ్ ఉండాలి. సో నువ్వు పెళ్లి కాకుండా పెట్టుకున్నావు, ఆమె పెళ్లి కాకుండా పెట్టుకుంది, ఆమెకి ఇష్టం, నీకు ఇష్టం. నీ మ్యాన్ అని అంటే ఎవరు రాసిచ్చారు నీ మ్యాన్ అని? అసలు లివిన్ అంటేనే అది కదా, ఇష్టమైన రోజులు ఇద్దరు కలిసి ఉంటారు, ఆ తర్వాత సెపరేట్ అయిపోతారు. లివిన్ కాకపోయినా కూడా లివిన్ లోకి వెళ్ళడమే అమ్మాయిలు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివిన్ లోకి వెళ్ళి నువ్వు చేసిందే తప్పు. 11 సంవత్సరాలు ఇప్పుడు పెళ్లి చేసుకుని మా దగ్గరకు వస్తా ఉంటారు, ₹1 కోటి ఖర్చు పెట్టి, 2 కోట్లు ఖర్చు పెట్టి, 25 లక్షలు పెట్టి ఈవెంట్స్ చేయించి, 10 lakhs పెట్టి ఫోటో ఆల్బమ్ చేయించి, ఆ ఫోటోస్ తీయాలంటేనే కూడా బాధ వస్తుంటది. అంటే ప్రింట్ అయ్యేలా
ఇంకా కూడా ఆ విడాకులు విడాకులు అయిపోతున్నాయి, తీసేసుకుని ఎన్నున్నాయి? వచ్చిన వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. 11 సంవత్సరాలు నేను ఉన్నాను, 11 ఇయర్స్ అని అంటే ఇదేమన్నా పొజిషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా? ఇదేమన్నా ప్రాపర్టీలో మనం ఉన్నావా? పొజిషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. 11 ఇయర్స్ నానున్నాను కాబట్టి నేనే, 2 ఇయర్స్ నువ్వు ఉన్నావు కాబట్టి నీది కాదు అనడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పని చేసేటప్పుడు తనకి చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి అడ్వకేట్లు అడ్వైజ్ చేసుకుని ఒక పని చేయాలి. సరే అడ్వకేట్లు కూడా చేయలేనప్పుడు సామాజికంగా చేయాలి, సమాజం హర్షించేలా చేయాలి. నువ్వు చేసిందే ఆమె చేసింది, ఆమెనంటే నీకేం రైట్ ఉన్నది? అయితే ఇక్కడ ఏంటంటే సహజీవనం చేశారు 10 ఏళ్ళు అని ఛార్జ్ షీట్ వేశారు కదా, దాంతో ఇంకా నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను పెళ్ళయిందని కూడా అని చెప్పి మనకి ఇప్పుడు నిన్న లైవ్ లో సహజీవనం కూడా చేస్తే అక్కడ పెళ్లి ఉండదు మేడం. ఆ, పెళ్లి చేసుకుని ఉన్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళిద్దరు భార్యాభర్తలను వేస్తారు. అక్కడ సహజీవనం అని వేశారు. ఒక వ్యక్తి మీద ఒక నేరంలో ఒకే కేసు బుక్ చేస్తారు గానీ నీకు ఇష్టమైనప్పుడల్లా వెళ్తే ఒక కేసు బుక్ చేయరు, నీకు ఒక ప్రూఫ్ దొరికినప్పుడల్లా వెళ్తే ఒక కేసు బుక్ చేయరు. సో ఒక వ్యక్తి మీద మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు అని ఛార్జ్ షీట్ వేశారు. అక్కడ భార్యాభర్తలను ఎక్కడ చెప్పలేదు, మీ అడ్వకేట్ హైకోర్టులో చూపించలేదు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు నాకు నల్లబొస్సులు కొనిచ్చినంత మాత్రాన, సూత్రాలు కొనిచ్చినంత మాత్రాన, మట్టిలు కొనిచ్చినంత మాత్రాన, నువ్వు వేసుకున్నంత మాత్రాన భార్యను ఎవరు ప్రూవ్ చేయలేరు. పెళ్ళి అంటే చట్ట ప్రకారంగా ఎలా ప్రూవ్ చేయాలి, ఏమేమి విట్నెస్లు ఉండాలనేది ఇంపార్టెంట్. నువ్వు ఆధార్ కార్డ్ చేయించుకున్నా కూడా వైఫ్ అని నువ్వు ఇది చేసుకోలేవు. అలాగా లక్ష్మి గారు. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన అవుతుందా వైఫ్ అని చెప్పేసేసి? ఇప్పుడు అందుకే కేర్ ఆఫ్ అని పెడుతున్నారు. ఇప్పుడు వైఫ్ ఆఫ్ కూడా తీసేసారు, ఎందుకంటే కేర్ ఆఫ్ అని పెడుతున్నారు. ఇప్పుడు ఇలా చాలా ఉన్నాయి చట్టంలో. నువ్వు వెళ్ళేసేసి ఈజ్ మై మ్యాన్ అది చాలా అంటే ఇది సొసైటీకి మంచి ఇండికేషన్ కూడా కాదు. ఇలాంటివన్నీ కూడా చేసి ఎవరు సాధించిన వాళ్ళని ఎవరైనా చూపించండి మీడియాలో. ఎవరినైనా కూడా అలా వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోలేదని ఇంటి ముందు ధర్నాలు చేసి, నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడని ఇంటి ముందు ధర్నాలు చేసి మీడియాకి వచ్చి, లేకపోతే ఇలా 4-5 పెళ్లిళ్ళు చేసుకున్నాడని చెప్పి అతన్ని సంస్కరించి ఒక రోజుల్లో 10 రోజుల్లో నెల రోజుల్లో అతను బ్యాక్ తెచ్చుకుని హ్యాపీగా కాపురం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు కూడా నియంత్రించలేదు. మాలిఫైడ్ ఇంటెన్షన్ ఎవరికి ఉండదు. మెయిన్ ఏంటంటే ఆడమగ రిలేషన్ లో ఏముంటదంటే హ్యూమన్ రిలేషన్స్ లో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అది కొన్ని రోజులే ఉంటది. నిజంగా నువ్వు ప్రేమించాను అంటున్నావు, నిజంగా నీ ప్రేమ అంటున్నావు కాబట్టి నువ్వు ప్రేమించినోడు ఎక్కడైనా సుఖంగా ఉండాలని హ్యాపీగా ఉండాలి. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ 11 ఇయర్స్ అంటే పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు. ఇక్కడ నువ్వు పొజిషన్ ఎస్టాబ్లిష్, మనిషి మీద పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదు. అతని లైఫ్ అతని ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ఒకసారి కేసు పెట్టేసి ఛార్జ్ షీట్ కోర్టులో పడిన తర్వాత అతని మీద నీకు ఏ విధమైన రైట్స్ లేవు. నువ్వు వైఫ్ అనుకుంటే నువ్వు కోర్టులో వేసుకో, కాపురానికి తీసుకెళ్ళమని చెప్పేసేసి. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది కదా, RCR అంటాం కదా. నా భర్త నాతో వచ్చి కాపురం చేయాలని ఇప్పుడు ఇవాళ మాల్వి మల్హోత్రాని తిడతావు, కొడతావు, రేపు పొద్దున్న ఇంకో హీరోయిన్ లేకపోతే ఇంకో ఎవరో ఒకరు కావచ్చు. ఇప్పుడు మనిషికి ఇష్టం అనేది హీరోయినే కావాలని ఏమీ లేదు కదా. ఇప్పుడు ఎవరో ఇష్టపడవచ్చు, చేసుకోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ లేదు నాకు పెళ్లి ఇష్టం లేదని అంటున్నాడు. పెళ్లి ఇష్టం లేదు అని అన్నప్పుడు ఇష్టమైన వాళ్ళతో ఉండొచ్చు. ఏం చేస్తారు? ఇప్పుడు చాలా మంది స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను వీళ్ళతో లివ్ ఇన్ లో ఉన్నాను, వాళ్ళతో డేటింగ్ చేస్తాను, వీళ్ళతో డేటింగ్ చేస్తాను. అదేమన్నా అఫెన్స్ అవుతుందా? లేదు. ఇప్పుడు 497 తీసేసిన తర్వాత నీ భర్త నీకు ఇష్టం లేకపోతే వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే నువ్వు ఆ గ్రౌండ్ మీద కోర్టుకెళ్ళు అని చెప్తున్నారు. అంతేగాని ఇంటికెళ్ళి కొట్టు, ఇంటికెళ్ళి తిట్టు, అసలు నీకు ఏం రైట్ ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, అసలు అలా చేయకూడదు. ఎవరి మీద కూడా ఫిజికల్ అటాక్ వెళ్ళడం అనేది నిజంగా చాలా ఫిజికల్ అటాక్ కదండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే రైట్ మన ఎవరికి లేదు. నీ ₹1 ఎవరైనా అప్పు ఇవ్వాల్సి వచ్చినా, పోలీసులే సెర్చ్ వారెంట్ పట్టుకొని వెళ్ళాలి. నీ ₹1 ఎవరైనా అప్పు ఇవ్వాల్సి వచ్చినా నువ్వు రమ్మని ఇంటికి రాయిస్తానన్నా కూడా నువ్వు గేట్ బయట ఉండి మాట్లాడాలి పద్ధతిగా మర్యాదగా. నువ్వు లాని నువ్వు చట్టాన్ని ఆడపిల్ల అనేసి చేసుకుని ఆడపిల్లలు చంపేస్తే కేసులు లేవా? ఆడపిల్లలు తాగి నడిపితే కేసులు లేవా? ఆడపిల్లలు గాంజా తాగితే కేసులు లేవా? ఆడపిల్లలు వ్యభిచారం చేస్తే కేసులు లేవా? దేనికి కేసులు లేవు? అన్ని లా అనేది కోర్టులో ఈక్వల్ గానే ఉంటుంది. విమెన్ కార్డ్ పెట్టుకుంటా అంటే కొన్ని శారీరకమైన మానసికమైన ఈ ఒక విమెన్ లో ఉండే సెన్సిటివ్నెస్ ని అంటే ఫిజికల్ సెన్సిటివ్ని గానీ మనం పిల్లలకి అంటాం, డేట్స్ వస్తాయి, ఇవన్నీ పెట్టుకుని చట్టాలు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చాయి. దాన్ని అడ్డం పెట్టుకుని నేను వాడిని కాళ్ళు పట్టుకు లాక్కొస్తాను, మెడ పట్టుకు లాక్కొస్తానంటే ఇవాళ ఊరుకుంటా, రేపు మెడ పట్టుకు లాక్కొస్తావు, లేకపోతే రేపు కట్టేసి లాక్కొస్తావు. అది ఎక్కడ చట్టము, ఏ న్యాయం చెప్పింది, ఎవరు చెప్పారు, ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు? ఇవాళ వచ్చి రమ్మనండి 10 మంది మహిళా మండలి వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయమనండి.